వెనక్కి రన్నా వెనకాల ముందు రండి అందురా ఉండు ఉండు వేపకుంట పంచాయతీ సురేంద్రనగరం తిరుమల కుంపం వేపకుంట గ్రామ పంచాయతీ ఏరియాలో వెంకటరెడ్డి అనే అతను క్వారీ నడుపుతూ ఉన్నారు. ఇంతకుముందు దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని సీజ్ చేయమని చెప్పింది, చేసినారు కూడా. కానీ వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళకి తెలియకుండా అక్రమంగా అప్పుడప్పుడు నడుపుతాను. బ్లాస్టింగ్ వలన చుట్టుపక్కల మాకు ప్రాబ్లం ఉంది. అందులో వేరే మేము పల్లిపుట్టి పోయే దారిలో నైట్లో వస్తూ ఉంటాము. ఆ బ్లాస్టింగ్ వల్ల ఇద్దరు ముగ్గురు కూడా దెబ్బలు తగిలినాయి ఇదనేసి. అందువల్ల దయచేసి పెద్దవాళ్ళు కానీ గవర్నమెంట్ గారని ఎవరైనా ఆ క్వారీని పూర్తిగా ఆఫ్ చేయాలని ప్రజల తరఫున అందరు ప్రభుత్వం తరఫున మీడియా తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల వాటర్ కల్మిషన్ అయిపోతుంది, పొలాల్లో పడిపోయి ఆవులకి తిండి లేకుండా పోతా, నీళ్ళు తాగడం వల్ల కూడా మనుషులకి ఆవులకి అంతా ప్రాబ్లం వస్తూ ఉంది అనేసి. అదేవిధంగా ఆల్రెడీ దాన్ని చేసిన కాబట్టి వాళ్ళు ప్రభుత్వం లెక్క చేయకుండా క్వారీని ఇప్పుడు మరి అప్పుడప్పుడు దొంగతనం దాన్ని రన్నింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల దయచేసి గవర్నమెంట్ తరఫున మీడియా తరఫున అందరి తరఫున ప్రజల తరఫున వేపకుంట పంచాయతీ తిరుమలకు అమ్మలి గ్రామాల తరఫున ప్రభుత్వానికి ఉన్నతి చేసుకుంటారు. ఆర్వేట్ మండలం సురేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి వేపకుంట ఐవేరుకండిగా తిరుమలగుప్పం ఈ గ్రామ పంచాయతీలో క్వారీ వెంకటేష్ రెడ్డి అనే అతను క్వారీ నడుపుతున్నాడు. ఆల్రెడీ దీన్ని ప్రభుత్వం వారు ప్రజల యొక్క విన్నపాన్ని ఉపయోగించుకొని నిలిపారు. కానీ అతను ఏ విధంగా హింస పెడుతున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొలాలకి వెళ్ళడానికి ఆ శబ్దానికే చాలామంది ఇప్పుడు నిన్నటి సంఘటనలో కూడా ఒక అతను చనిపోయాడు. అదేవిధంగా ఆవులు నీళ్లు తాగాలంటే కూడా ఆ దుమ్ము ధూళి వల్ల ఆవులు కూడా తాగేదానికి ఇబ్బంది పడుతుంది. ఆ ఆవులు తాగిన నీళ్ళనే ప్రజలు తాగుతున్నారంటే ఎంత సామాన్య కథ కాదు. దీన్ని వెంటనే మన కలెక్టర్ గారు కానీ మన మైనింగ్స్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంకటేష్ రెడ్డి అనే అతని క్వారీని వెంటనే నిలిపించి మాకు ఈ 3 గ్రామాలకి వేపకుంట గ్రామానికి అవేరుకండిగా తిరుమలగుప్పం ఈ 3 పంచాయతీలకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. చెప్ప పుత్తూరు మండలం కార్వేట్నగర్ మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము. విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ మధ్యలో ఉన్నది. ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నాము. అది ఏమేమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు మరి రైతులు జనాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది. మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము. దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వారు మూయించినారని చెప్తున్నారు, కానీ వారు అక్రమంగా ఇంకనూ ఆ యొక్క క్వారీని నడుపుతూ ఉన్నారు. దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకొని దాన్ని మూయించవలసిందిగా మరి శాశ్వతంగా దాన్ని మూయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మా గ్రామాలు బాగుండాలి, అంతేగాని మీ ఇష్టంగా రౌడీజం చేస్తే బాగలేదు సార్. ఈయన ఏదో ఆయన వెంకటేష్ రెడ్డి అంటే ఎవరో మనకేం తెలియదు, ఆయన కొత్తగా వచ్చినాడు. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్.
లేకపోతే మేము చాలా పెద్ద లెవెల్లో పోతాం. మేము ఎస్సీ, ఆటోళ్ళు ఎస్సీ సార్ మేము. ఓకేనా సార్, ఎస్సీ మేము మీకు చెప్పగలము కానీ ఏం చేయగలం అంతేదా? ఓకేనా?